హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమీ మహి ఛానల్. ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ అయితే నేను చేసి చూపిస్తాను. ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా ఓల్డ్ అనమాట. అవి తెగిపోయాయి. ఆ బీడ్స్తో అయితే నేను బ్లాక్ బీడ్స్ అయితే చేసి చూపిస్తాను. ఈ వైర్ అయితే నా దగ్గర ఉంది. 20 అంత తీసుకున్నాను, 20కి అప్పుడు. సో దాంతో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక నీడిల్ తీసుకుని ట్రై చేస్తున్నాను, దాంతో అవుతుందేమో. కానీ అంత చిన్న నీడిల్ తీసుకున్నా అదైతే అవ్వలేదు. దాంతో అవి అంటే కిందన కొంచెం లావుగా ఉండడం వల్ల బీడ్స్ అనేవి కిందకి దిగలేదు. ట్రై చేశాను కానీ దాంతో అవ్వలేదు. ఈజీగా థ్రెడ్తోనే అయిపోయింది. సో అయితే ఆ సూది తీసేసి థ్రెడ్తోనే ఎక్కించుకున్నాను మొత్తం. వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఉంది కదా గోల్డ్ బీడ్స్, ఇవైతే 10 రూపీస్కి తీసుకున్నాను ప్యాకెట్. అందులో కొంచెం గోల్డ్ బీడ్స్ తీసుకొని అండ్ అలాగే కొన్ని బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు 4 బ్లాక్ బీడ్స్ అయితే నేను ఎక్కించుకున్నాను ఆ వైర్లోకి. తర్వాత ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకున్నాను. అలాగే నెక్స్ట్ 4 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ బీడ్, అలాగే మొత్తం ఒక కొంచెం హాఫ్ ఏం కాదు, హాఫ్ కన్నా కొంచెం తక్కువగానే ఎక్కించుకున్నాను. దాని తర్వాత కింద కొంచెం మరీ ఇవి చాలా అంటే చాలా చిన్న బీడ్స్ అనమాట, బ్లాక్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అయితే ఎక్కించుకున్నాను, గోల్డ్ బ్లాక్ కలిపి. అవి 4, ఇది ఒక 1 చొప్పున. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంతవరకు ఎక్కించుకున్నాను. అప్పుడు మరీ సింపుల్గా అనిపిస్తుందని కొంచెం హ్యాంగింగ్లా ఉండటానికి ఈ వైట్ కలర్ పర్ల్ బీట్ ఉంటుంది కదా, అది కూడా నేను ఎక్కించుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 8 or 10 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకొని మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అనమాట. గోల్డ్ బీడ్ అండ్ వైట్ పర్ల్, మళ్ళీ గోల్డ్ బీడ్, నెక్స్ట్ ఒక 10 బ్లాక్ బీడ్స్ అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఎక్కించుకోవాలి. కనిపిస్తుంది కదా, అలా మన నెక్ సైజు లెంత్ బట్టి అయితే ఎక్కించుకోవడమే. నేనైతే నా నెక్ సైజు బట్టి షార్ట్గానే ఎక్కించుకున్నాను, లాంగ్ కాదు. ఇది షార్ట్ బ్లాక్ బీడ్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఇంతవరకు అయితే నేను ఎక్కించుకున్నాను. అలాగే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చింది చూడండి ఒకసారి. దీనికి సింపుల్గా ఉంది కదా, దీనికోసం అయితే లాకెట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దానికన్నా ముందు 2 సైడ్స్ కూడా జంప్ రింగ్ ఉంటుంది కదా, జంప్ రింగ్ అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను, ముడి పెట్టేసుకుంటున్నాను. జంప్ రింగ్ 2 సైడ్స్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉందండి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా స్మాల్ సైజు ఉన్న బీడ్స్ కూడా సింపుల్గా చాలామందికి నచ్చుతుంది కదా బ్లాక్ బీడ్స్ సింపుల్గా ఉంటే. అందుకని నేను ఇలా ట్రై చేశాను. నాకు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయాలనిపించింది. ఇంకెలాగో వేస్ట్గానే ఉన్నాయి కదా బ్లాక్ బీడ్స్ అని చెప్పి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే లాకెట్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ బ్లాక్ బీడ్స్కి మెటీరియల్ కాస్ట్ ఒక 10 రూపీస్ కూడా అయ్యి ఉండదు. లుక్ అయితే చాలా బాగుంటుంది. సెంటర్లో ఒక కుందన్ పెట్టి 3 చొప్పున అయితే నేను స్టోన్ చైన్ ఉంటుంది కదా, అదైతే కట్ చేశాను. స్టార్టింగ్ అయితే నేను B7000 కమ్ అయితే యూజ్ చేశాను OHP షీట్ పైన. అలా 3 స్టోన్స్ చొప్పున 4 సైడ్స్ కూడా స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక 3 mm స్టోన్స్ ఉంటాయి కదా, పింక్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాను. మొత్తం వైట్ అయితే బాగోదని పింక్ వైట్ అలా అయితే నేను రౌండ్గా అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఆ గమ్ పైన. లాకెట్ కూడా సింపుల్గా ఉంటే బాగుంటుందని నేను సింపుల్గానే ట్రై చేశాను, చిన్న లాకెట్. అండ్ ఫైనల్ లుక్ అయిన తర్వాత అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది బ్లాక్ బీడ్స్. దీని ముందు వీడియోలో అయితే నేను ఒక నెక్ సెట్ అయితే ప్రిపేర్ చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది. అదైతే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మేకింగ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ, జంప్ రింగ్స్ అండ్ మన దగ్గర సన్ఫ్లవర్ కుందన్స్ ఉంటే వాటితోనే చేశాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరైనా చూడకపోతే. ఇంకా మన ఛానల్లో అయితే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ నెక్ సెట్ అయితే చాలానే మేక్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి.
ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న ఇన్విజిబుల్ చైన్ కూడా చేశాను. దానికి మంచి రీచ్ వచ్చింది. 9K వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ ఇలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేయండి. అండ్ లాకెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. నేనైతే సెంటర్లో కరెక్ట్గా అటొక 5 వైట్ పర్ల్స్, ఇటొక 5 వైట్ పర్ల్స్ ఉంచుకొని 5 బ్లాక్ బీడ్స్ చొప్పున సెపరేట్ చేసుకొని సెంటర్లో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. హ్యాంగింగ్లా ఉండేదానికంటే ఇలా టైట్గా ఉంటే బాగుంటుంది పైకని అయితే నేను పైనే పెట్టుకుంటున్నాను లాకెట్. కొంచెం B7000 గమ్ అయితే ఫస్ట్ పెట్టి దానిపైన ఆ థ్రెడ్ పెట్టేసి వ్యాక్స్ స్ట్రిప్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఇలా వచ్చింది. చాలా బాగుంది కదా. చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది నెక్కకి వేసుకున్నా కానీ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా జంప్ రింగ్స్కి అయితే హుక్ పెట్టేసుకుంటడమే. హుక్ పెట్టేసుకుని ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా వైర్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఈ వైర్ లేకపోయినా నార్మల్ థ్రెడ్తో అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకైతే బాగానే నచ్చింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఫైనల్ లుక్ అయితే చూసేయండి. అండ్ మీ దగ్గర ఇంకొంచెం పెద్ద బీడ్స్ ఉన్నా సరే బాగానే ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఆ వైట్ కలర్ పర్ల్స్ బదులుగా మన దగ్గర ఏమైనా చిన్న చిన్న లాకెట్స్ టైప్లో ఉంటాయి కదా, అవి కానీ లేకపోతే ఏమైనా వేరే ఏమైనా యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది. చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇదైతే నెక్కకి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంది ఇలా చూసేదానికంటే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇన్విజిబుల్ చైన్లోనే బ్లాక్ బీడ్స్తో ఎక్కువ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.